ఏంటండి మీరు? చూడండి, కార్ కోసం ఎవరైనా ఫోన్ చేశారేమో. అందుకోసం అయి ఉండదులే, నువ్వే చూడు. హలో హలో, గోపి గారు ఉన్నారండి? ఉన్నారండి. మీరెవరు? నా పేరు ప్రసాదరావు అండి. కారు గురించి మాట్లాడాలి. ఒక్క నిమిషం ఉండండి, కార్ గురించి మాట్లాడాలంట. నమస్కారం సార్, నేను గోపిని మాట్లాడుతున్నాను. నా పేరు ప్రసాదరావు అండి. చెప్పండి సార్. నేను ఖైరదాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పాంప్లెట్ చూశాను. చాలా థ్యాంక్స్ అండి. చెప్పండి సార్. నాకు ఒక కారు కావాలి. 1 year ఫ్రీ సర్వీస్ అని రాశారు. ఖచ్చితంగా చేస్తారా? అవును సార్, ఖచ్చితంగా చేస్తాం. నేను మెకానిక్ సార్. అలాగా? కార్లన్నీ కండిషన్ లో ఉన్నాయా? కండిషన్ లో ఉన్నాయి సార్. సరే, మార్నింగ్ ఎన్ని గంటలకు షెడ్ తెరుస్తారు మీరు? పొద్దున్న 8 గంటలకు వచ్చేయండి సార్, నేను అక్కడే ఉంటాను. సరే, నేను మార్నింగ్ వచ్చి కలుస్తానండి మిమ్మల్ని. సరే సార్, నమస్కారం అండి. రేపు పొద్దున్న 8 గంటలకు వస్తా ఉన్నారు. అలాగే, ముందు భోజనం చేయండి. హలో, అవును సార్, గోపినే మాట్లాడుతున్నాను. SMS చూసారా? SMS చూసారంట. అవునా? చెప్పండి సార్. 8 కార్లు ఉన్నాయి సార్. రండి సార్. ఓకే సార్, ఉంటాను సార్. తినండి. హలో, నమస్కారం సార్. కూర్చోండి. నమస్తే అండి, కూర్చోండి. మీకు ఏ కార్ కావాలి సార్? కొత్త మోడల్ కార్ కావాలి సార్. మీ పేరు చెప్పండి. ఏంటి సార్, చెక్ ఇస్తున్నారా? క్యాషే కావాలి సార్. నేను చెక్ ఇస్తాను సార్, క్యాష్ ఇవ్వలేను. కరెక్టే సార్, కాకపోతే మిగతా కస్టమర్లందరూ డబ్బే ఇస్తున్నారు, అందుకని మీరు డబ్బిస్తే బాగుంటుంది సార్. నేను కంపెనీ పేరు మీద బండి తీసుకుంటున్నాను, డబ్బుగా ఇవ్వలేనండి. చెక్ వద్దంటే నేను వెళ్ళిపోతానండి. ఒక్క నిమిషం సార్, ఆ చెక్ ఇవ్వండి, పర్వాలేదు. ఏంటర్చనా?
చెక్ ఎలా తీసుకుంటాం? మన దగ్గర బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది? అవునండి, లేకపోతే ఓపెన్ చేయొచ్చు కదా. అకౌంట్ లేదని కార్లో అమ్మడం మానేస్తామా ఏంటి? వెరీ గుడ్ అమ్మా, అలా ఉండాలి. మంచిది. తీసుకోండి. ఏమండి, కీసు 2 రోజుల తర్వాత ఇవ్వచ్చు కదా? ఎందుకు అర్చన? లేదు, చెక్ ఇచ్చారు, బ్యాంక్లో వేస్తే డబ్బులు రావడానికి టైం పడుతుంది కదా. అవునవును. సార్, మీకు పర్లేదు కదా? సరే అమ్మా, అదే సరైన పద్ధతి. సరేనండి, వస్తాను. మంచిది సార్. నమస్తే. నమస్తే. అమ్మయ్యా, మొత్తం 10 కార్లు అమ్మేశాం. ఏవండి, మొత్తం 16 లక్షలున్నాయి. అర్చన, ఈ చెక్కులు చూడు. 17, 18, 19, మొత్తం 19 లక్షలు. చెక్కులు ఏం చేద్దాం అర్చన? ఏవండి, రేపు నందినిని తీసుకెళ్లి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి చెక్ అందులో వేసేయండి. సరే. ఏం చేస్తున్నారు? చెప్తానుండు. అర్చన, మొత్తం 10 కార్లు అమ్మితే మనకొచ్చిన లాభం ఎంతో తెలుసా? ఎంత? 6 లక్షలు. 6 లక్షలా? అవునర్చన, 6 లక్షలు మన సొంతం. ఏవండి, 6 లక్షలు వచ్చాయని మీరు సంతోషపడకండి. అది లాభం మాత్రమే, మన సొంతం కాదు. అదేంటర్చన, 6 లక్షలు మన కష్టార్జితమేగా? కష్టార్జితమే అండి, కానీ కష్టార్జితం మన సొంతం ఎప్పుడవుతుంది? ఎవరికి 1 రూపాయి కూడా బాకీ లేకుండా ఉన్నప్పుడు అది మన సొంతం అవుతుంది. నందినికి మనం చాలా రుణపడున్నామండి. ఆ అమ్మాయికి 8 లక్షలు ఇవ్వాలి కదా, ఈ 6 లక్షలు నందినికి ఇచ్చేయండి. ఆ తర్వాత 2 లక్షలే బాకీ ఉంటుంది. అదేంటర్చన, నందినికి ఇంకా మనం 4 లక్షలు బాకీ ఉంటాం కదా. పోయినసారి కారు అమ్మినప్పుడు 2 లక్షలు ఇచ్చారు కదా, మర్చిపోయారా? అవును కదా, మర్చిపోయాను. మనం ఎవరికైనా ఇచ్చిన డబ్బు, తీసుకున్న డబ్బు ఎప్పుడూ మర్చిపోకూడదండి. నందినికి ఆ 2 లక్షలు ఇచ్చేస్తే నాకు చాలా తృప్తిగా ఉంటుందండి. అదేంటర్చన అలా అంటావు? ఇప్పుడు నువ్వు మర్చిపోయావా? ఏంటది? రాణి పెళ్లికి నందిని వాళ్ళ అత్తగారు పెట్టి నగలు మనకిచ్చింది కదా, అవి విడిపించి నందినికి ఇవ్వాలిగా, మర్చిపోయావా? ఏంటర్చన ఆలోచిస్తున్నావు? అవునండి, మర్చిపోయాను. ఇక నుంచి మనకే కష్టాలు ఉండవచ్చన, మనం సుఖంగా సంతోషంగా ఉంటాం. భగవంతుడా, ఈ హోటల్ వ్యాపారం 3 టిఫిన్లు 6 భోజనాలుగా అదిరిపోవాలి. గిరాకీ పెరిగి నేను ఈ ఏడాది తిరిగే లోపల లక్షాధికారిని అయిపోవాలి. నన్ను దీవించు స్వామి. గుడ్ మార్నింగ్ సార్. ఏవయ్యా, భోజనం రెడీ అయిందా? భోజనం రెడీ అని బయట బోర్డు పెట్టమంటావా? భోజనం ఇంకా రెడీ కాలేదు సార్. అదేంటయ్యా, 12:30 కావస్తుంది, ఇంకా రెడీ కాపోవడం ఏంటి? కస్టమర్లు 1 గంట అయితే కానీ రారు సార్. గిరాకీ సంగతి పక్కన పెట్టవయ్యా. నేను పొద్దున 7:30కి తిన్నాను, కళ్ళు ఒళ్ళు గిర్రుని తిరుగుతున్నాయి. ముందు రెడీ చేయించుకో. అలాగే సార్. సార్ నమస్తే సార్. రండి సార్, రండి. భోజనం 10 నిమిషాల్లో రెడీ అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి, కూర్చోండి. సార్, నేను భోంచేయడానికి రాలేదు సార్. తినడానికి రాలేదా? మరి ఎందుకు వచ్చావు? డబ్బులు అడిగి తీసుకెళ్దామని వచ్చాను సార్. డబ్బులా? అవును సార్, నేను లాండ్రీ షాప్ నుంచి వస్తున్నాను సార్. ఇదిగోండి సార్ లాండ్రీ బిల్లు. లాండ్రీ బిల్లా? 625 రూపాయలు? అవును సార్, మీ స్టాఫ్ అంతా మా లాండ్రీలో డ్రై వాషింగ్కి ఇచ్చారు సార్, దాని తాలూకా బిల్లు సార్. స్టాఫా? ఏంటయ్యా ఇది? మీ బట్టల డ్రై వాష్ బిల్లు 625 రూపాయలా? మీరే కదా సార్, స్టాఫ్ అంతా టిప్ టాప్గా ఉండాలి, కస్టమర్లకు నీట్గా కనబడాలన్నారు, అందుకే డ్రై వాష్ చేసాం సార్. ఏమయ్యా, బట్టల ఖరీదే 1000, లాండ్రీ బిల్లు 625 రూపాయలా? సార్, నేను మాట అంటాను, తప్పుగా అనుకోకండి సార్. మేమంతా ఇంత టిప్ టాప్గా డ్రెస్ వేసుకోవడం వల్ల కస్టమర్లు లోపల రావడానికి భయపడుతున్నారు సార్. హే, ఊరుకోవయ్యా. 625 రూపాయల కోసం భయపడి హోటల్ బిజినెస్ తగ్గించుకోమంటావా? ఇదిగోనయ్యా. సార్, నా దగ్గర 1000 రూపాయలు చేంజ్ లేదు సార్. ఉంచుకోవయ్యా. సార్, టిప్పా సార్?
375 రూపాయలు టిప్గా ఎవరైనా ఇస్తాడయ్యా? ఇదిగో నెక్స్ట్ టైం బట్టలు వేసినప్పుడు చూసుకుందాం. వెళ్ళు. వస్తాను సార్. చూడు, నాకు గౌరవం ముఖ్యం. సార్ ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి సార్. బిజినెస్ చూస్తే నిల్లు, మెయింటెనెన్స్ చూస్తే ఫుల్. ఎందుకు సార్ అనవసరమైన ఖర్చులన్నీ? మా బట్టలు మేము వేసుకుంటాం సార్. హే, పిచ్చి మాటలు మాట్లాడకు. నా బిజినెస్ టెక్నిక్స్ ని ఇన్సల్ట్ చేయకు. మన డీసెంట్ మెయింటెనెన్స్ చూసి డెఫినెట్ గా క్లాస్ కస్టమర్స్ క్యూలో వస్తారయ్యా. ఓపిక పట్టాలయ్యా, ఓపిక పట్టాలి. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఓపిక పట్టాలని నేను ఇంతకు ముందే చెప్పాను కదా. చూడు, కస్టమర్స్ వచ్చేసారు. రండి రండి రండి. యువరాజ్ గారంటే మీరేనా? అవునండి, నేనే యువరాజుని, ఈ హోటల్ మహారాజుని. మేము లింగంపల్లి నుంచి వచ్చాం సార్. అలాగా, చాలా దూరం నుంచి వచ్చారే. మా హోటల్ పేరు అప్పుడే అంత దూరం పాకిపోయిందా? అవును సార్, అందుకే వెతుక్కుంటూ వచ్చాం సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. చూడవయ్యా, బిజినెస్ లేదు, కస్టమర్స్ లేరు అన్నా. చూడు ఎంత దూరం నుంచి వచ్చారో. రుచయ్యా, రుచి, మెయింటెనెన్స్, ప్రతి దానికో లెక్కుంటుంది. ఆ లెక్కలని నాకు తెలుసు. నా మంత్రం పారింది, వీళ్ళు శ్రమ పడొచ్చారు. సార్ మీరు వెళ్ళి కూర్చోండి సార్, వడ్డించేస్తారు. సార్ మేము కస్టమర్గా రాలేదు సార్, కంట్రిబ్యూషన్ కోరొచ్చాం. మీరు సాయం చేసేవారని, దాన ధర్మాలు చేస్తున్నారని తెలిసి ఇంత దూరం వచ్చాం సార్. అఫ్ కోర్స్, నేను దానంలో కలికాలం కన్నున్నే. కానీ సోషల్ సర్వీస్ వేరు, బిజినెస్ వేరు. వ్యాపారం వ్యాపారమే, దానం దానమే. అది వేరు, ఇది వేరు. బిజినెస్ లో నేను చాలా స్ట్రిక్ట్. 100% బిజినెస్ మ్యాన్ ని. పైసేదో పార్సల్ లేజావు. ఏంటి సార్ అంత కఠినంగా మాట్లాడతారు? పట్టుమని 25 మంది లేని సరస్వతి అనాథ శరణాలయానికి మీ హోటల్లో మిగిలిన టిఫిన్లు, భోజనం పంపిస్తున్నారు. మేము 50 మందిని మెయింటైన్ చేస్తున్నాం. మాకు కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. కాస్త ఆలోచించి కనికరించండి సార్. ఇది మా శరణాలయం అడ్రస్. మీరు కావాలంటే స్వయంగా వచ్చి పరిస్థితి పరిశీలించి సాయం చేయండి. సార్, ఆ శరణాలయం వాళ్ళు మీ మీద నమ్మకంతో వంట పాత్రలు కూడా అమ్మేశారు. రోజు 9 గంటలకు టిఫిను, 3 గంటలకు భోజనాలు వస్తాయని చెప్పారు సార్. వాళ్లే మీ అడ్రస్ ఇచ్చి మమ్మల్ని సహాయం కోరమన్నారు సార్. సార్, మీ సౌలభ్యం కోసం మీరు పని చేయొచ్చు. మేము అడ్జస్ట్ చేసుకుంటాం. ఒక పూట టిఫిన్ వాళ్ళకి, భోజనం మాకు. మరో పూట భోజనం వాళ్లకు, టిఫిన్ మాకు ఏర్పాటు చేయండి. మేమే వచ్చి కలెక్ట్ చేసుకుంటాం. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మిగులుతాయి. గొప్ప పుణ్యం దొక్కుతుంది సార్. సార్, పార్సిల్ కట్టమంటారా సార్? ఎలాగో రోజు సరస్వతి అనాథాశ్రమానికి పంపిస్తున్నాం కదా సార్. వీళ్ళకి ఇచ్చి పంపిస్తే కొంచెం వేడివేడిగా తింటారు కదా సార్. ఎందుకంటే ఇంత వంట మీ 6 తినలేకపోతున్నాం సార్. ఆహా, మీరే దయగల మహారాజులు అనుకున్నాం సార్. మీ పనోళ్ళు కూడా కరుణామయులే. మీరు చాలా గొప్పవారు సార్. ఇంత మంచి మనసున్న వర్కర్స్ దొరకటం మీ అదృష్టం సార్. రండి సార్, రండి, పదండి సార్. ఒరే, మీరందరూ ఇలా డిసైడ్ అయ్యి నన్ను లాస్ట్లోకి నెట్టేస్తున్నారు కదరా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి ఇంట్లో? ఎవరు? ఏం పాప, రెడీనా? అదే డబ్బు రెడీయా అని అడుగుతున్నాను. కొంచెం టైం ఇవ్వండి సార్. నేను క్రితం సారే చెప్పాను వాయిదాల మీద వాయిదా వేయద్దని. నీ మొహం చూసి ఆయన ఎవరో హామీ ఇస్తే కామ్గా వెళ్ళిపోయాను. హామీ ఇచ్చిన వాడు అడ్రస్ లేడు, నా డబ్బు తిరిగి రాలేదు. అందుకే మా బాస్ ఒక డీల్ చెప్పమన్నాడు. డబ్బు ఇవ్వకపోతే నిన్ను తీసుకురమ్మన్నాడు. రా రా రా. నా ఇంటికొచ్చి నా కూతురు మీద చెయ్యడానికి నీకెంత ధైర్యం రా? నువ్వు ఉండమ్మా. రేయ్, నేను పాత రంగరాజుని అయితే ఈ పాటికి నీ మెడ మీద తలకాయ ఉండేది కాదురా ఈడియట్. అదంతా నాకు తెలీదయ్యా. మా బాస్ గురించి నీకు తెలీదు అనుకుంటాను. అప్పు తిరిగి ఇవ్వడం చేత కాదు కానీ పౌరుషం ఒకటి. డబ్బు ఎలా రాబట్టాలో మాకు బాగా తెలుసు. నువ్వు ఇలాంటి వాడివని ఆ రోజే అనుకున్నాను రా. అందుకే నువ్వు చెప్పిన టైంకే 3 లక్షలు తీసుకొచ్చాను. ఇదిగో, ఇంకెప్పుడు ఈ దరిదాపులో కనిపించకు. పోరా అవతలకి. గోపి, చాలా థ్యాంక్స్ గోపి. సరైన టైంకి వచ్చి మా పరువు కాపాడావు. అయ్యో భలేవారు సార్. ఎందుకు సార్ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు? నందిని, బాధపడకు నందిని. వాడొక ఎదవా. వాడన్న మాటలకి ఫీల్ అవుతావేంటి? నందిని, నీకు ఓ గిఫ్ట్ తీసుకొచ్చాను తెలుసా? అర్చన చెప్పినట్టు ఆ దర్గా దగ్గరున్న బాబాగారు చక్కగా చూసి మంత్రం వేశారు. ఇంటికెళ్ళేటప్పటికి రమ్యకి నయమైపోతుంది.
అవునత్తయ్య, ఆయన కోసం వచ్చేవాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. నందిని, నీకోసమే కొన్నాను. ఎందుకు గోపి ఇది? నందిని, నువ్వు చెప్పినట్టు చేశాను కాబట్టే 10 కార్లు అమ్మాను, నాకు లాభం వచ్చింది. అందుకే ఈ చిన్న గిఫ్ట్. అయినా ఎందుకు గోపి ఇప్పుడు? నువ్వు ఇప్పుడు వేసుకుంటావా లేదా? సరే. నందిని, ఇటు తిరుగు, నేను పెడతాను. ఏంటత్తయ్య ఇది? మన గోపి దాని మెడలో చేనేస్తున్నాడు. అదేమో ఎక్కలేని స్వతంత్రం ఉన్న దానిలా మాట్లాడుతోంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? అసలు మన గోపి అని ఎలా ప్రవర్తించేది? అయ్యో, ఇలా జరగకూడదని దీని విషయంలో జాగ్రత్తగా ఉండమని మన అర్చనతో నేను 1,00,000 సార్లు చెప్పాను. అదేమో లక్ష్య పెట్టడం లేదు. ఈ రోజు వీళ్ళ కథ ఇంత దాకా వచ్చింది. అల్లుడు గారి సంపాదన దీని మెళ్ళలో గొలుసులాగా వేళ్లాడుతోంది. అయ్యో భగవంతుడా, ఈ మొదలష్టన్నంతా నా కళ్ళతో నేనే చూడాలా? చూసావు నందిని, నీ మెడకి ఎంత బాగుందో? బాగుంది, కానీ నాకు నచ్చలేదు. అదేంటి నందిని, ఎందుకు నచ్చలేదు? గిఫ్ట్ ఇచ్చి నన్ను పరాయిదానిలా చేసావుగా. అదేంటి నందిని అలా అంటావు? అసలు నేను గిఫ్ట్ ఎందుకు ఇచ్చానో తెలుసా? నా ఆత్మసంతృప్తి కోసం. నందిని, గోపి గురించి నీకు తెలియదా? తను కృతజ్ఞత చాటుకోవడం కోసం అలా చేశాడు. అది అర్థం చేసుకోకుండా ఎందుకు అతన్ని ఇబ్బంది పెడతావు? అవును సార్. నందిని, సార్ చెప్పింది కరెక్ట్. నువ్వు చెప్పిన ఐడియా వల్ల 10 కార్లు అమ్ముడిపోయినాయి. నాకు 6 లక్షల లాభం వచ్చింది. 1,00,000 రూపాయలు స్పేర్ పార్ట్స్కి పక్కన పెట్టుకున్నాను. మిగతా 5 లక్షలు నీకు ఇద్దామని వచ్చాను. ఇందాక వాడికి 3 లక్షలు ఇచ్చాను. అవి పోను 2 లక్షలు. సార్ తీసుకోండి. తీసుకోండి. అయ్యో అత్తయ్య, వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నాడు. ఓరి దుర్మార్గుడా! అత్తయ్య, ఇందాక బంగారం దిగేశాడు, ఇప్పుడు డబ్బులు కుమ్మరిస్తున్నాడు. నాకు అసలు నచ్చట్లేదు. ఈ దరిద్రపు సినిమా అంతా మనం చూడాల్సి రావడం ఏంటి? ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఇంకేమేం చూడాల్సి వస్తుందో. అది చూస్తే ఆవేశం వచ్చి మీకేమైనా అవుతుంది. పదండి అత్తయ్య, వెళ్దాం. రావడం కదే, నాకు ఒళ్ళు మండిపోతుంది. వెళ్ళి వీళ్ళ సంగతి అటు ఇటు తెలుస్తాడు. అత్తయ్య ఆగండి. ఇప్పుడు వెళ్ళి మీరేం చేసినా అది అర్చనని ఇబ్బంది పెడుతుంది. ఏం చేయాలో నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. పదండి. చాలా థ్యాంక్స్ గోపి. అయ్యో, ఏంటి నందిని ఇది? చూడు, నాకు ఇలా దండం పెట్టి ఇప్పుడు నన్ను నువ్వు పరాయవాణ్ణి చేస్తున్నావు. నందిని, నాకు నువ్వు అప్పిచ్చావండం కంటే సమయానికి డబ్బు సహాయం చేసావు. ఆ రుణం నేను ఇలా తీర్చుకుంటున్నాను అంతే. దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకు. నందిని, నాకు చిన్న సహాయం చేస్తావా? చెప్పు గోపి. 10 కార్లు అమ్మాం కదా, క్యాష్తో పాటు చెక్కులు కూడా వచ్చాయి. నువ్వు నాతో పాటు వస్తే మనం బ్యాంక్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేద్దాం నందిని. చేద్దాం, దాందేముంది. ఓపెన్ చేద్దాం. దానికి 2 పాస్పోర్ట్ ఫోటోలు, రెసిడెన్స్ ప్రూఫ్, రేషన్ కార్డ్ జెరాక్స్ ఉంటే సరిపోతుంది. అన్నీ నా దగ్గర రెడీగా ఉన్నాయి నందిని. అయితే ఓపెన్ చేసేద్దాం. నాన్న, నేను వెళ్ళొస్తా. మంచిదమ్మా. ఒక్క నిమిషం గోపి, బ్యాగ్ తీసుకొస్తాను.